రేపటి నుండి 2020 సంవత్సరం వరకు తులారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేసాడు. నక్కతోక తొక్కారు. రేపటి నుండి తులారాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేసాడు. ఇక మీరు నంబర్ 1గా మీ జీవితంలో ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి రేపటి నుండి ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండటానికి అసలు ఏ వ్యక్తి కారణం అవుతున్నారు, ఈ తులారాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకులు అవుతారు, మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు. ఎలాంటి ఆసర లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికీ తెలియనివ్వరు. ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి ఈ రాశివారు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడటం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగానే ముఖం పైన మాట్లాడడానికి ఇష్టపడతారు. తాము చేసేటువంటి పనుల్లో మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు. అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి. ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తులారాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య, వైద్య విద్యాలలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలో అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది. ఈ రాశి వారు బంధువులు, ఆత్మీయులకు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తారు. అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాన్ని, గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయాన్ని గురి అవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి పౌరు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి. ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. అవును, పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి తులారాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది. దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మంచిగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కారు, మీ మంచి కోరుకునే వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది. అలాగే ధనవర్షం కురుస్తుంది. మరియు ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా
మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్లో కావచ్చు, మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామిగా కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుండి మీరు నంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. మీరు చేసిన ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడు ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీకు విడదీసి చెప్పడంతో మీకు తెలియని విషయాల గురించి చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతుంది. మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ అవుతారు. ర్యాంకులు సాధిస్తారు. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి సమయంలో 1-2 వ్యక్తిగతమైన సమస్యలకు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ ఫలిస్తుంది. చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకున్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా ఈ తులారాశి వారికి వృత్తి, వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. లాయర్స్, డాక్టర్స్ తదితర వృత్తి పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో తులారాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. అలాగే ఎవరైతే విదేశ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారి ఒక మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం వల్ల వీళ్ళ జీవితమే మారబోతుంది. మిమ్మల్ని మహర్జాతకులుగా మారుస్తుంది. ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతుంది. మీరు నిస్వార్థంతో ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీకు సంతానం సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి.
మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంది. అదేవిధంగా వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగులైతే ఇల్లు లేదా ప్లాట్లు కొనే యోగం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ తులారాశి వారి జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధనప్రాప్తి అనేది కలగబోతుంది. చూసారు కదా, రేపటి నుండి ఈ తులారాశి వారి జీవితంలోకి రాబోతున్న తలరాత మార్చే వ్యక్తి ఎవరో, ఎలా రాబోతున్నారో అని, అలాగే మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ రాశి వారి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించుకోవాలి. అలాగే ప్రతిరోజు మీరు శివారాధన చేయడం చాలా శుభప్రదం. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం చేసినట్లయితే ఈ రాశి వారికి మరింత మేలు చేకూరుతుంది. అలాగే తులారాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు సహాయం చేయండి. ధన రూపేణా లేదా వస్తు రూపేణా లేదా అన్నదానం చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.